ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నారా లోకేష్ గారు వైఎస్ విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలుపగా, మరింకోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి స్పందిస్తూ మానవత్వం చాటుకున్నారు. మరి ఈ అంశాలన్నిటిపైన మనతో చర్చించడానికి వైసీపీ నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎస్ సార్. సార్ మనం చూసినట్టయితే నారా లోకేష్ గారు వైఎస్ విజయమ్మ గారి జన్మదినం సందర్భంగా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మరి గతంలో చూసినట్టయితే వైఎస్ విజయ అని సంబోధించిన ఆయన ఇప్పుడేమో విజయమ్మ గారు అని సంబోధిస్తున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? శుభాకాంక్షలు తెలియజేయటంలో తప్పుందని నేను అనుకోవట్లేదు. కానీ నిన్నటి వరకు నోటికొచ్చినట్టు మాట్లాడినటువంటి లోకేష్ విజయమ్మ గారికి శుభాకాంక్షలు చెప్పడం అంటే, నాకు తెలిసినంతవరకు షర్మిలమ్మ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోనో లోకేష్ గారి ఇంట్లోనో ఉండి మా అమ్మ పుట్టినరోజు మీరు శుభాకాంక్షలు తెలపండి అని బతిమలాడి చెప్పించుకున్నట్టు ఉంది. ఇది ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది, ఇదే లోకేష్ విజయమ్మ గారిని మీరే చెప్పారు విజయమ్మ అని ఏకవచన సంబోధంతో చేశాడు. ఇప్పుడు నాకు తెలిసి లోకేష్ గారికి 40 ఏళ్ళు 45 ఏళ్ళు ఉండొచ్చేమో మ్యాక్సిమం, ఐ మేబీ. అయితే ఈ 40 ఏళ్లలో ఏనాడైనా అతనికి 15 ఏళ్ళు దాటిన కానించి రాజకీయ అనుభవంలో రాజకీయాలు చూస్తూ ఉన్నాడు. అతనికి 15 ఏళ్ళు దాటిన కానించి ఎవరు పుట్టినరోజులు ఎప్పుడు అనేది తెలుస్తూనే ఉంది. ఏనాడైనా విజయమ్మ గారికి కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి కానివ్వండి, వారికి కానివ్వండి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడా? లేదు. లేకపోగా ఇవాళ తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డికి శత్రువులు అయ్యారని అతను భావించి లోకేష్ గారు తల్లి చెల్లిని జగన్మోహన్ రెడ్డికి శత్రువులు అయ్యారని భావించి ఇవాళ శుభాకాంక్షలు తెలిపాడు. దాంట్లో తప్పు ఉంది. దాంట్లో కూడా ఏదో తప్పు పడతారు ఈ వైఎస్ఆర్ వాళ్ళు. కాబట్టి మనకి అడ్వాంటేజ్ జరుగుద్ది అని తప్పుడు ఆలోచనతో శుభాకాంక్షలు తెలిపాడు. దానికి మేమేమి శుభాకాంక్షలు తెలపడంలో శత్రువు అయినా ఇంటికి వస్తే ప్రేమతో పిలిచి భోజనం పెడతాం. అటువంటి క్యారెక్టర్ మా వైఎస్ఆర్ పార్టీది. అయితే అతని తోడల్లుడి మీద విజయమ్మ గారు గతంలో పోటీ చేశాడు ఎంపీగా. తోడల్లుడు లేకపోతే తోడల్లుడు తండ్రి మీద పోటీ చేసినప్పుడు ఇదే లోకేష్ గారు ఆమెను ఏ రకంగా దూషించాడో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అది ఇకపోతే రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వేరే క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యాడని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినందువల్ల, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానంలో ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కనుగొన్న దానివల్ల ఆ క్రైమ్ జరగలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫైండ్ అవుట్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఫైండ్ అవుట్ చేసి ఆ క్రైమ్ విషయంలో చంద్రబాబుని అరెస్ట్ చేయమని అక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాతనే తప్పనిసరి పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది. ఆ స్కామ్లో 100 కోట్ల స్కామ్ జరిగింది చంద్రబాబు నాయుడు వల్ల. అప్పుడు ఇదే లోకేష్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు ఎటువంటి కొడుకును కన్నావమ్మా విజయమ్మ గారిని అనరాని బూతులు అన్నది. అసలు నీ కడుపునే పుట్టాడా జగన్మోహన్ రెడ్డి అనే మాటలు కూడా అన్న సందర్భాలు ఉంటాయి. అటువంటి వ్యక్తులు ఇవాళ శుభాకాంక్షలు తెలుపుతున్నారంటే ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలా, కుటుంబంలో తగాదలు పెట్టాలా, ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలా, లేచి కానించి జగన్మోహన్ రెడ్డి పాట పాడటం తప్పితే రెండో ఆలోచనే లేదు లోకేష్ నాయుడు గారికి. ఆయన మేము ఇప్పుడు విజయమ్మ గారికి శుభాకాంక్షలు తెలిపారు అంటే వాళ్ళ ఇంట్లో గొడవ ఉందనే ఉద్దేశంతో తెలిపాము. మేము ఒక్కటే ప్రశ్న అడుగుతున్నామమ్మా, లోకేష్
కుమారుడు దేవాంశు జన్మదినం రోజున నారా బ్రాహ్మణి గారు ఎందుకు అటెండ్ కాలేదు అనే దానికి సమాధానం చెప్పగలుగుతాడా లోకేష్ గారు? అంటే నేను అనేది ఆయన చెప్పమనో ఏదో కాదు, కుటుంబం అన్నాక అందరికీ గొడవలు ఉంటాయి. దాన్ని ఆసరాగా తీసుకొని ఎదుటి వాళ్ళని ఇంకా మనం బదనాయం చేయాలి, ఇబ్బందులు పెట్టాలి, ఇబ్బందులు పెడితే దారికొస్తారు అని అనుకోవటం పొరపాటు లోకేష్ గారు ఆలోచన. నువ్వు కింద ఎంత బంతి కింద కొడితే అంత బంతి పైకి ఎగిరే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లి ఎవరు సహాయ సహకారాలు లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాబాహుళ్యంలో బలం ఉంది, 40% ఓటింగ్. ఆయన వాళ్ళ రోడ్డు ఎక్కితే వేలాది మంది లక్షలాది మంది జనం ఆయన వెంట నడిచే పరిస్థితి ఉంది. నువ్వు ఇవాళ వాళ్ళ అమ్మకి శుభాకాంక్షలు తెలిపాడు, ఇక వాళ్ళ అమ్మ చెల్లి చేర్చుకొని వాళ్ళు కూడా మేము కాదంటలా, విపట్లో చేర్చుకొని ఒక ఆమె ఎటు పొత్తాకలు లేచిన కానీ మీ కడపలోనే ఉంటుంది శర్మమ్మ. బుద్ధి జ్ఞానం లేకుండా కూడా మాట్లాడింది నిన్నామా? ఏం మాట్లాడిందామా? కేంద్ర గవర్నమెంట్కి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు అని. కేంద్ర గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు ఏందమ్మా? ఎప్పుడన్నా కాంగ్రెస్తో కలిసి ఉంటానని చెప్పాడా? అసలు కాంగ్రెస్ పార్టీ ఎంత వేధించింది మీ కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీ ఎంత ఇబ్బందులకు గురి చేసింది మీ కుటుంబాన్ని. అటువంటి కాంగ్రెస్ పార్టీని నువ్వు వాటేసుకున్నావు పదవుల కోసమో లేకపోతే ప్రాబల్యం కోసం. ఇవాళ పోయి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నాకు ఇప్పుడు అర్థమైందని చప్పట్లు కొట్టుకుంటున్నావే చంద్రబాబు ఇంట్లో కూర్చొని స్టేట్మెంట్ ఇస్తూ. ఆయన మొదటి నుంచి నరేంద్ర మోడీ గారినే నమ్ముకున్నారు. ఆయన మొదటి నుంచి యాంటీ కాంగ్రెస్ వాదే. ఆయన జైల్లో పెట్టించారు, నానా ఇబ్బందులు పెట్టారు, ఇంకా అనేక రకాలైన ప్రయత్నాలు కూడా చేశారు, చంపాలనే ప్రయత్నాలు కూడా చేశారు. అడగమనండి, కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడగమనండి. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో 2016 ఆ పార్లమెంట్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలవకుండా చేసే పూచినాథని కిరణ్ కుమార్ రెడ్డి గారు కేంద్రానికి చెప్పినంత మీదనే ఆయనకి ముఖ్యమంత్రి ఇచ్చారు. అతను జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేస్తా అనే మాటతో అటువంటి కాంగ్రెస్ పార్టీతో నువ్వు లాలూచిపడి ఇవాళ చంద్రబాబు నాయుడు ఇంట్లో కూర్చొని నిజంగా నాకు ఇప్పుడు అర్థమైంది ఆయన దత్తపుత్రుడు అని అన్నావే. ఆయన దత్తపుత్రుడు కాదు, మొదటి నుంచి మోడీ గారితో ఉన్నాడు. మొదటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారితో ఉన్నాడు, బీజేపీతోటే ఉన్నాడు. మోహన్ భగత్ సింగ్ తోటి ఎప్పుడు లేడు, ఆర్ఎస్ తోటి ఎప్పుడు సంబంధాలు లేవు. మోడీ గారితో ఉన్నాడు. ఆయనకు అవసరం మోడీ గారికి ఉంది, మోడీ అవసరం ఆయన గారికి ఉంది. కాబట్టి ఆయన పనిచేసుకుంటూ పోతున్నారు. ఇక కేసుల విషయం మాట్లాడిందమ్మా. కేసులు ఏం కేసులు? ఇప్పుడు ఏమన్నా మోడీ గారు కేసులు తీసేస్తారా? జగన్మోహన్ రెడ్డికి తీసేసే పరిస్థితి లేదు కదా. కేసులు కోర్టులో నడుస్తున్నాయి, కోర్టు తెలుస్తుంది. కేసుల కోసం పోయి వాళ్ళ కాళ్ళ మీద పడ్డాడని, కేసుల కోసం పోయి వాళ్ళు ఆయన కాళ్ళ మీద పడలేదు. చంద్రబాబు నాయుడు అధికార దాహం కోసం బీజేపీ కాళ్ళ మీద పడ్డాడు. ఇవాళ బీజేపీ కాళ్ళ మీద పడి చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా మన పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు మొహమాట లేకుండా చెప్పాడు, 16 ఇన్ నెంబర్ ఏప్రిల్ 16th మహిళా బిల్లు మీద ఓటింగు, లేకపోతే 131 కాన్స్టిట్యూషన్ మీద ఓటింగు అనే దాని మీద 16 ఇన్ నెంబర్ అని క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ సేస్ హింటింగ్ దట్ ది పవర్ బ్యాలెన్స్ డిపెండింగ్ అపాన్ ది 16 members ఆఫ్ పార్లమెంట్ మెంబర్స్ అని చెప్పాడు. దేనికి చెప్పినట్టు? ముందు రోజు రేవంత్ రెడ్డి గారితో సగం మంది పార్లమెంట్ మెంబర్లు మెంబర్తో మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగిన తర్వాత నాకు తెలిసి ఇప్పుడు కూడా నా అనుమానం ఏంటంటే 16 మంది తెలుగుదేశం సభ్యులు కొంతమంది ఇండి కూటమికి అనుకూలంగా ఓటింగ్ చేశారు, ఎన్డీఏకి ఇలా నాకు తెలిసి దాదాపు 8 నుంచి 10 మంది ఇండి కూటమికి ఓటింగ్ చేశారు. ఎన్డీఏకి సపోర్ట్ చేయలే వాళ్ళు. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు.
అది మనసులో పెట్టుకొని రాహుల్ గాంధీ క్లియర్గా చెప్పాడు, హింటింగ్ డిపెండింగ్ అపాన్ ది 16 మెంబర్స్ అని. హౌ ఇట్ ఈస్ క్రేజీ అని కూడా ఆయన చెప్పాడు. చూడండి, రాహుల్ గాంధీ వీడియో తీయండి, రాహుల్ గాంధీ పార్లమెంట్ స్పీచ్ చేయండి. ఆ రకంగా వాళ్ళ చంద్రబాబు నాయుడు ఇబ్బందులు ఈ రకమైనటువంటి ట్విస్టులు చేస్తూ ఉంటారన్నమాట. నరేంద్ర మోడీని కూడా మోసం చేసి కొంతమంది పార్లమెంట్ మెంబర్ని ఇండికి కూడా ఓటేసేటట్టు చేశాడు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ తమిళనాడులో ప్రచారానికి పోయాడు. ఏది ఎన్డీఏ తరఫున ప్రచారానికి పోయి, ఎన్డీఏ తరఫున ప్రచారానికి పోయేటప్పుడు కూడా ఎట్లా ఉండాలా, మన రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న జిల్లాలకు పోవాలి. మదురై జిల్లాను ఇంకా అవతల ఆ జిల్లాలకు పోయి ఆయన ప్రచారం చేయాలి. అంటే కేవలం నరేంద్ర మోడీ గారికి ఈ విషయాలని తెలియదనా, అమిత్ షా గారికి ఈ విషయాలన్నీ అర్థం కాదనా? ఖచ్చితంగా అర్థం. వీళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్కి అనుకూలంగా టీడీపీ కూడా ఓటింగ్ చేయలేదు అనేది విషయం వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. దాన్ని కప్పించుకోవడానికి వాళ్ళు తమిళనాడు పోతున్నాడు, తమిళనాడులో ప్రచారం చేస్తున్నాడు. తమిళనాడు ప్రచారం కూడా ఏదైనా ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి బోర్డర్గా ఉన్న జిల్లాల్లో చేయాలి, కానీ అట్లా కాకుండా నడి తమిళనాడులో, మిడిల్ ఆఫ్ ది తమిళనాడు ఉన్న జిల్లాలకు ప్రచారం చేస్తున్నాడు. ఇది ఎక్కడ పద్ధతి? అమ్మించడానికో ఇది చేయడానికో చంద్రబాబు నాయుడు ఈ రకంగా చేస్తున్నాడు అనేది అర్థమవుతాను. మరి సార్ ఖచ్చితంగా చదువుతున్నా, చంద్రబాబు నాయుడు గారు తమిళనాడులో అడుగు పెట్టాడు. ఖచ్చితంగా స్టాలిన్ గవర్నమెంటో విజయ్ గవర్నమెంటో వస్తుంది. ఈ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చే పరిస్థితి లేదు. చూడండి, చెప్తున్నాను. చెప్పండి. ఎస్ సార్. మరి ఇప్పుడు లోకేష్ గారి ట్వీట్ లో చూసినట్టయితే ఇప్పుడున్న పరిస్థితులకు ఆయన అనుకూలంగా మాటలు మార్చారని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా అమ్మా, వాళ్ళ ఇంట్లో తగాదులు ఇంకా రెచ్చగొట్టి పెంచాలనే ఉద్దేశం. వాళ్ళ ఇంట్లో ఆస్తులు విభజన విషయంలో ఇంకా ఇంకా ముందుకు నెట్టాలా, తల్లిని చెల్లిని ముందుకు నెట్టాలనే ఉద్దేశంతో ఆ ట్వీట్లు చేయటం, శుభాకాంక్షలు ట్వీట్లు చేయటం అంటే ఆస్తుల విషయంలో ఇంకా మీరు ప్రోత్సాహం మేము ఇస్తాము, మేము అనుకునే డబ్బు అన్ని సర్దుతాము, మీరు ముందుకు పోండి అనే ఉద్దేశంతో ఈ శుభాకాంక్షలు తెలపటం. అంత తప్పితే వేరే ఉద్దేశం ఏం కాదు. నిన్నటి దాకా తిట్టినోడు ఇవాళ శుభాకాంక్షలు తెలపటం ఏంటమ్మా? చెప్పమను. నిన్నటి దాకా తిడుతుంది, అసలు నువ్వే కన్నా నీకు పుట్టాడని కూడా అనే అనితమ్మ అనే హోమ్ మినిస్టర్ గారు. విజయమ్మ అంటే అమ్మ అంటే ఆమె ఎంతమందికి అనకూడదు, తప్పు. అటువంటి ఆ రకంగా నీచంగా తిట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఎంత నీచంగా తిట్టాడో అనితమ్మ మాటలు వింటే తెలుసు, హోమ్ మినిస్టర్ మాటలు వింటే ఎంత నీచంగా తిట్టాడో. పోవనమ్మా నారా లోకేష్ గారు వాళ్ళ తండ్రి గారు జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి జైలు బయట టెంట్ వేసి టెంట్లో మీడియా పెట్టి తిట్టిన పరిస్థితి. అప్పుడు అవన్నీ తీయండి, ఓపెన్గా తీయండి. అంతా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాలేదు. ఇంతలోకే ప్రేమ పుట్టుకొచ్చిందా? ఇంతలోకే ప్రేమ పుట్టుకొచ్చిందమ్మా. కుటుంబంలో గొడవలు అనేది ఖచ్చితంగా అందరికి ఉంటాయి. ఆ గొడవల్ని ఆసరాగా తీసుకొని ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టి ఆ కుటుంబాన్ని ఇంకా సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు ట్వీట్ పెట్టాడు. శుభాకాంక్షలు ట్వీట్. ఎంత గొప్ప మనసు అయింది. ఇంత గొప్ప మనసు ప్రపంచంలో ఎవరికి ఉండదు. అటువంటి కుటుంబంలో తగాదాలను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో ఈ ట్వీట్ యొక్క స్వభావం. మరి విజయమ్మ గారు నమ్ముతారు నమ్మరు, అది ఆమె వ్యక్తిగతమైన విషయంగానే అమ్మా. అంటే జనరల్గా చెబుతారు శుభాకాంక్షలు తెలిపితే తప్పే ఉంది అని. ఇన్నాళ్ళు తెలిపినోడు ఎందుకు తెలిపాడు అనేది ఇవాళ ఆలోచించరు. ఇన్నాళ్ళు ఎప్పుడు కనీసం పలకరించినోడు కనీసం విజయమ్మ గారు అని అనలేని వాడు నీ కడుపుని ఎట్ట పుట్టాడమ్మా, ఎట్లా కన్నావమ్మా అని ప్రశ్నించిన వాళ్ళు ఇవాళ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మది ఆమెకు అవన్నీ గుర్తురావా? ఖచ్చితంగా గుర్తొస్తాయి. గుర్తొచ్చి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటుంది, అంతకు తప్పితే చేయగలిగింది ఏమి లేదు ప్రస్తుత పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారి ఆస్తులు 2009లో ఆయన అఫిడవిట్లో ఏదైతే ఇచ్చాడో అఫిడవిట్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ సక్రమంగానే పంచారు.
జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా సంపాదించుకున్న ఆస్తుల్లో వాటాలు కావాలంటే ఎవరు ఇస్తారమ్మా? రేపు ఇదే సమస్య లోకేష్ గారికను చంద్రబాబు నాయుడు కూడా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. గతంలో ఒకసారి వచ్చింది లోకేష్ గారు పెళ్లి జరిగిన 4-5 ఏళ్ళకి. పౌర్ణమికను నారా బ్రాహ్మణికి పడక చంద్రబాబు నాయుడు పోయి గెస్ట్ హౌస్లో ఉన్నటువంటి పరిస్థితి, ఫామ్ హౌస్లో ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడు కుల పెద్దలు రామోజీరావు గారు, రాఘవేంద్రరావు గారు, ఇంకా ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దలందరూ రాజీ చేసిన పరిస్థితి. దాన్ని ఎవరు రెచ్చగొట్ల. దాన్ని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రెచ్చగొట్ల. దాన్ని ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు రెచ్చగొట్ల. దాన్ని ఆ రోజు కేవీపీ రామచంద్రరావు గారు రెచ్చగొట్ల. కుటుంబంలో తగాదాలు రెచ్చగొట్టకూడదు. ఇవాళ నువ్వు రెచ్చగొడతావు. రేపు జగన్మోహన్ రెడ్డి కొడుకుని కాదని విజయమ్మ నీకు వెళ్ళొచ్చుదా చెప్పమానండి. అది జరిగే పరిస్థితినా? ఇవాళ సడన్లో గడప దాటినట్టు విజయం ఎందుకు వచ్చుద్దమ్మా? కొడుకుని కాదని వచ్చే పరిస్థితి. కొడుకు చరిత్ర, కొడుకు తెలివితేటలు, కొడుకు పరిస్థితి తెలుసు కదా. రాజశేఖర రెడ్డి గారు కొడుకు, అతనికి కూడా రాజశేఖర రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికలు గెలిపించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ విజయం గారికి తెలియదా? తెలుసు. ఇవాళ లోకేష్ ట్వీట్ చేసినంత మాత్రాన ఆ కుటుంబంలో నేనేదో విభజించి పరిపాలించబోతున్నాను, బ్రిటిష్ ఆస్తుల కోసం పాకులాడే పరిస్థితి విజయమ్మకి లేదు. విజయమ్మ గారిని 24 గంటలు 360 రోజులు జగన్మోహన్ రెడ్డి గౌరవిస్తానే ఉంటాడు. ఆమె కూడా అదే రకంగా ఆ ఎమోషన్స్ పంచుకుంటానే ఉంటుంది. ఎప్పుడు ఎదురుపడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దు పెట్టి ఆప్యాయంగా వాళ్ళంత ఆ తల్లి కుమారుడు ఉన్నంత ఆప్యాయంగా లోకేష్ కానీ భువనేశ్వర్ కానీ ఎప్పుడైనా ఉన్నారా? ఎక్కడైనా చూశారా? చూపించమనండి. కడుపులో కత్తులు పెట్టుకుని వాట్లేసుకోవటం ఎందుకమ్మా? పౌర్ణమ్మ గారికి నారా బ్రాహ్మణి గారికి ఎటువంటి తగాదాలు కుటుంబంలో ఉన్నాయో అందరికీ తెలుసు. ఏ రోజైనా వాళ్ళు ఆలింగనం చేసుకొని ఒకళ్ళొకళ్ళు ఆప్యాయించుకున్నారా? ఎమోషన్స్ పంచుకున్నారా? ఎక్కడైనా చూశారా? ఈ 40 సంవత్సరాలు 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి. ఆయన అనుభవం పెద్దది. మా కుటుంబ సభ్యులు, తల్లి కొడుకు కానీ అత్త కోడలు కానీ వీళ్ళందరూ ఎప్పుడైనా ఆప్యాయంగా ఎమోషన్స్ పంచుకున్నటువంటి పరిస్థితి ఉన్నా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో చూపిస్తానైనా ప్రతి ఫ్రేమ్లో ఉన్నారు. భారతమ్మ విజయమ్మ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి విజయమ్మ కానివ్వండి, ఎమోషన్స్ పంచుకోవటంలో వాళ్ళంత ఆప్యాయత నాకు తెలిసి మిగతా వాళ్ళు 30-40% పీపుల్ లేకపోతే 70% పీపుల్ ఆ రకంగా పంచుకోలేరు. అటువంటి చాట నువ్వు ఏదో ట్వీట్ పెట్టినంత మాత్రాన నువ్వు వరగబెడతాను అనుకోవడం లోకేష్ బాబు గారి తప్పుడు ఆలోచన. తప్పుడు ఆలోచనలు మానుకొని కుటుంబాల మధ్య తగాదు పెట్టడం అనేది అనుకుంటే మంచిదనే. సో సార్, మరి ఇంకో వైపు చూసినట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యంపై స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా ఆయన మానవత్వాన్ని చాటుకున్నారు. మరి ఇది ప్రజల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల గౌరవాన్ని పెంచుతుందా? 100% పెంచుతాం. ఎందుకంటే జనరల్గా మనకి తెలిసిన వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడు, అనారోగ్యం పాలయ్యాడు, అది జబ్బు ఏదైనా కానివ్వండి, దెబ్బ ఏదైనా కానివ్వండి, ఇబ్బంది పడుతున్నాడు అని అంటే క్యాజువల్గా పోయి ఎవరు అయినా పరామర్శించి 4 కాయలు ఇచ్చి ఎట్టుంది జాగ్రత్తగా ఉండని చెబుతారు. పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి శస్త్రచికిత్స చేశారు. అది ఏమైనా కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, విషయం తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ట్వీట్ చేశాడు, ఆరోగ్యం బాగుండాలా, తొందరగా కోలుకోవాలా, పవన్ కళ్యాణ్ నాయకుడు ప్రజల్లో ఉండాలా అనే విధానంగా ట్వీట్ చేశాడు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఔన్నత్యం ఇంకా 10 రెట్లు పెరిగింది, తగ్గటం కాదు. దీన్నే మనం ఇంకో కోణం కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఏమయ్యా, నీకు రాయి తగిలితే విజయవాడలో ఎవరో రాయి ఏదో తగిలితే లేకపోతే కోడికత్తి పొడిచినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా నిన్ను పరామర్శించడం కానీ, నిన్ను పెట్లో ఇచ్చేయడం కానీ ఏమైనా చేశారా అని కొంతమంది నెటిజన్లు అడుగుతున్నారు. అది మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు కోడికత్తి జరిగింది, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు. తర్వాత రాయి వేసుకొని కొట్టారు విజయవాడలో,
ఉంచినప్పుడు ఏమండి ఎలా ఉంది, దెబ్బ తగిలిందా అని పరామర్శించడంలో తప్పు లేదు. శత్రువే కావచ్చు, నువ్వు ప్రతిపక్ష పార్టీయే కావచ్చు. ఒక మనిషికి ఇబ్బంది వచ్చినప్పుడు పరామర్శించడం మానవ ధర్మం, మానవత్వం. అది సగటు మనిషికి ఉన్నటువంటి మంచి లక్షణం. అది అటువంటి లక్షణం మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అటువంటి లక్షణం వారికి ఉందో లేదో వాళ్ళే ఆలోచించుకోవాలి. మేము లేదని మేము కూడా అన్నాం. కానీ మీరు ఎప్పుడైనా చెప్పారా, అడిగారా, ఎలా ఉంది, ఏంది, తొందరగా కోలుకోవాలని కోరారా? లేదే. మీకు లేని ఇంకిత జ్ఞానం మా నాయకుడికి ఉంది. దానివల్ల ఆయన 10 రెట్లు కాదు 100 రెట్లు మానవత్వం కలిగిన మనిషి అనేది ప్రజలందరూ. శత్రువునైనా ఇంటికి వస్తే పిలిచి భోజనం పెట్టి పంపించేటటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. శత్రువుకైనా ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ ఇబ్బందిని, ఆ ఆపదని ఆదుకునేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది రాజశేఖర రెడ్డి గారి బ్లడ్లో వచ్చిందమ్మా. ఆ బ్లడ్లో వచ్చిందే, అంతే ఈయన కొనసాగిస్తున్నాడు. అది నువ్వో నేనో చెబితేనో ఆర్టిఫిషియల్గా వస్తేనో, లేకపోతే ఈ పాండవరాలేనో ఏనో వాటిలో వచ్చేది కాదు. అది మానవత్వం అనేది మనసులో నుంచి వచ్చింది. ఆ మానవత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి గారి నుంచి పుడికి పుచ్చుకుంది. కాబట్టి ఇలా పవన్ కళ్యాణ్ గారిని మంచి చెడ్డలు కనుక్కున్నారు. పరామర్శ విధంగా ట్విట్టర్లో తొందరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పి తప్పు లేదు పోగా ఆయన ఔన్నత్యం పెరిగింది. ఆయనకు ఉన్నటువంటి ఉన్నత భావాలను వ్యక్తపరిచాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఉన్నత భావాలని ఆ బ్లడ్లోనే ఉంది కాబట్టి ఆ బ్లడ్లో ఉన్నటువంటి ఉన్నత భావాలని పెంపొందించుకో. దానివల్ల ఆయన ఔన్నత్యం పూర్తి స్థాయిలో పెరిగింది. సో సార్, మనం ఇప్పుడు చివరిగా చూసినట్టయితే టీడీపీ రూరల్ ఎమ్మెల్యే బుచ్చం చౌదరి గారు చేసిన వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం? రాజమండ్రి మరి అంత సీనియర్ వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సరైందని మీరు అనుకుంటున్నారు? రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి గారు తెలుగుదేశం పార్టీ 1982లో ఎప్పుడైతే ప్రారంభం చేశాడో తద్వారా 83 ఎన్నికల నుంచి ఆ ప్రాంతం నుంచి గెలుస్తూనే ఉంది. చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్లో పోటీ చేసినప్పుడు, చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ మామగారిని తిట్టినప్పుడు ఈ బుచ్చే చౌదరి గారు లాంటి సీనియర్ నాయకులు రామారావు గారితో ఉంది. దురదృష్టవశాత్తు రామారావు గారిని వెనుపోటు పొడిచినప్పుడు ఈయన కూడా చంద్రబాబు నాయుడు పంచం చేయాలి. చేరటంలో తప్పు ఉందని కూడా మేము అన్నాం. ఇంత సీనియర్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు నిన్న దీక్ష కూర్చున్నారు. మొన్న దీక్ష దేనికి కూర్చున్నాడు? నా కుటుంబం మీద, నా కుటుంబ సభ్యుల మీద దుర్మార్గమైనటువంటి దాడి 7-8 గంటలు యుద్ధ రీతిలో కురుక్షేత్ర యుద్ధం జరిగినట్టు యుద్ధం జరిగి ఆ ఇంటిలో ఉన్నటువంటి కార్లు, ఆ ఇంటిలో ఉన్నటువంటి వస్తువులు, ఇంటిలో ఉన్నటువంటి కిటికీలు, అద్దాలు అన్ని పగలగొట్టి నానా గందరగోళం చేసి ఆఫీస్లో ఉన్నటువంటి ఫర్నిచరు ఆఫీస్ బయట నుంచి గడ్డపార్లు పెట్టి దిగేసిన పరిస్థితి. అటువంటి వ్యక్తుల మీద చర్య తీసుకోండి. అటువంటి దుర్మార్గకరమైన సంఘటనల మీద ప్రభుత్వం దృష్టి సారించండి. అటువంటి వ్యక్తుల్ని సునాయాసంగా విడిచిపెడితే వ్యవస్థలో దౌర్జన్యాలు, రౌడీజాలు, దుర్మార్గాలు, దోపిడీలు పెరుగుతాయి. దయచేసి అటువంటి వ్యక్తులను మీరు శిక్షించండి అనే విషయం మీద. రెండోది ఏంటంటే, అతన్ని జైల్లోకి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినప్పుడు కొంతమంది పోలీస్ అధికారులు మెంటల్ టార్చరు, ఫిజికల్ టార్చర్ చేశారు. వారిని కూడా శిక్షించండి అనేది ఆయన హైకోర్టులో రిట్ వేశాడు. హైకోర్టులో నడుస్తూ ఉంది. దాని మీద ప్రభుత్వ స్పందన లేదు అనే ఉద్దేశంతో ఒక 12 గంటల దీక్ష చేశాడు.
దాంట్లో తప్పు ఉందా? ఈ తప్పు ఎక్కడుంది, ఎలా ఉంది చెప్పమనండి. తప్పు అంటే ముఖ్యమంత్రి గారిని తిట్టాడు అని అంటారు. జనవరి 30వ తారీఖున ముఖ్యమంత్రి గారిని తిట్టాడు అని అంటారు. కరెక్టే. జనవరి 31వ తారీఖున ఆ రోజున ఆ చిల్లీ సెంటర్ అంటారు అమరావతి రోడ్లో, గోరంట్ల గుడికి ఖచ్చితంగా 100 మీటర్ని ముఖ్యమంత్రి గారు తిట్టాను. అది చాలా బిజీ ప్రాంతం, సీసీ కెమెరాలు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం. ఎప్పటికైనా ప్రభుత్వం కానీ, హోంమంత్రి గారు కానీ, ఎవరైనా కానీ ఆ సీసీ కెమెరాలు ఫుటేజ్ తీయమనండి. ఆయన ముఖ్యమంత్రి గారిని తిట్టినట్టు ఎక్కడన్నా చూపించం. అది ఇంతవరకు చూపించకపోగా వీళ్ళు దౌర్జన్యం చేశారని ఎదురు కేసులు పెట్టి ఈయన మీద 18 రోజులు జైల్లో ఉంచారు. ఏమో దుర్మార్గులకేమో ప్రభుత్వం అండదండలు, బాధితులనేమో జైల్లో ఉంచడం. దీని మీద ఆయన పోరాట దీక్ష చేశాడు, చేసిందంటే తప్ప. దానికి బుచ్చి చౌదరి గారు అంత సీనియర్ అయి ఉండి నరకటం మొదలు పెడితే మేము కూడా నరుగుతాం, మేము నరకటం మొదలు పెడితే తలుచుకుంటే ఎవరు ఆడ నరికేయగలం అనే మాట మాట్లాడాడు. రమ్మనండి, ఏ జిల్లాలో ఏ సెంటర్లో ఎంతమందిని రమ్మంటారు, రమ్మనండి, నరుగుతారు, చూద్దాం, తప్పు లేదు. అంత సీనియర్ ఎమ్మెల్యే అయ్యిండి ఎక్కడ పడితే అక్కడ నరుగుతాం, మేము తలుచుకుంటే నరికేయగలం అనే మాటలు మాట్లాడటం కాస్తన్నా మెంటల్ బ్యాలెన్స్ ఉందా అని నేను ఖచ్చితంగా అడుగుతున్నాను. ఆయన వయసు 75 దాకా ఉంటాయి. మధ్య భ్రమించిందేమోనని నేను అనుకుంటున్నా. అంటే ఈ పిచ్చోడు మాటలు ఎవరు పట్టించుకోకూడదు నాకైతే. ఇప్పుడు మనం చాలా మంది పిచ్చోళ్ళని చూస్తాం. మేము కూడా కోర్టు కాడ కొంతమంది అటు ఇటు తిరుగుతూ ఉంటాం, అది ఇది అనుకుంటాం. ఆ రకంగా ఈయన మధ్య భ్రమించి మాట్లాడాడు. మధ్య భ్రమించి ఆడబడితే అది నరుగుతూ ఉంటాడు. రమ్మనండి రాంబాబు గారిని, మేము తీసుకొస్తాం, ఎక్కడ నరుగుతారో నరకమనండి. లేకపోతే మా ప్రాంతంలో మేము ఏ సెంటర్కి రమ్మంటారు, రమ్మనండి. లేదు, ఏ ప్రాంతంలో అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు టార్గెట్ చేస్తున్నటువంటి నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు చెప్పిన కాడికి తీసుకొస్తామని అడుగుతారా? ఇది సభ్య సమాజం హర్షించే విషయమేనా? సభ్య సమాజంలో దీనికి విలువ ఉందా? అంత సీనియర్ ఎమ్మెల్యే అయ్యుండి ఆయనకి చంద్రబాబు నాయుడు ఏదన్నా ఉద్యోగం ఇస్తాడేమో, సెకండ్ టర్మ్ అన్నా, ఇటు మాట్లాడితే ఉద్యోగం ఇస్తాడు, ఏదో మంత్రి ఇస్తాడులే, ఆ మంత్రి చేసి చచ్చిపోదాం అనుకుంటున్నాడేమో. ఆయనకు ఉద్యోగం కాదు కదా, కనీసం ఉన్న ఎమ్మెల్యే కూడా విలువ లేకుండా చేస్తున్నారు టీడీపీలో. ఆయన నేను ఒక విషయం చెబుతాను, బుచ్చే చౌదరి లాంటి సీనియర్లు ఒక 40 మంది వేరు కుంపటి పెట్టాలనే ఆలోచనలో ఉండాలి. బుచ్చే చౌదరి లాంటి సీనియర్లు వాళ్ళని పట్టించుకోవట్లా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకొని ఏదన్నా ఇది చేస్తున్నా కూడా లోకేష్ బాబు వాళ్ళని పూర్తిగా దూరంగానే పెడుతున్నాడు. వాళ్ళకి ఎటువంటి పనులు కూడా కావట్లా, ఒక ట్రాన్స్ఫర్ కూడా చేయలేడు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు సాగించుకున్నాడు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఒకసారి మంత్రి కూడా అయ్యాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. తర్వాత ఏం లేదు, ఓడగొట్టిన నాగేళ్ళలాగా ఉండమే. ఇంట్లో వాళ్ళు కూడా ముసలోడు ఉంటే అంత, ఊడితే అంత అనే లెక్కలో మాట్లాడుతున్నారు బుచ్చే చౌదరి గారిని. ఆ రకంగా ఆయన ఇప్పుడు ఏడ నరుగుతాడు? పొలం నరుగుతాడమ్మా, ఇంట్లో కూర్చొని పొయ్యిలో పెట్టుకోవడానికి పొలం నరకాల్సిందే ఆయన.